ఒకప్పుడు రాష్ట్రాన్ని పాలించిన జాతీయ పార్టీ, ఎందరో సీఎంలను అందించిన పార్టీ. ఇప్పుడు గతమెంతో ఘనమంటూ నిట్టూరుస్తున్న పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర విభజనతో రూపురేఖలు కోల్పోయిన పార్టీ ఇదేనని చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక్కరు కూడా లేకపోవడం పార్టీ దుస్థితి ఏమిటో చెబుతుంది. ఒకప్పుడు విశాఖ జీవీఎంసీ మీద 3 సార్లు జెండా ఎగరవేసిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక్క కార్పొరేటర్ సైతం లేకపోవడం విధి విచిత్రమని చెప్పాలి. గతంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజానా రమణి, సబ్బం హరి, పులుసు జనార్దన్ రావు మేయర్లుగా పనిచేసిన చరిత్ర ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే, కార్పొరేటర్ అభ్యర్థులు సైతం దొరకలేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు నిరసనగా విశాఖలో చేపట్టిన దీక్షలకు కాంగ్రెస్ శ్రేణులు తక్కువ సంఖ్యలోనే హాజరు కావడం గమనార్హం. పార్టీ పరిస్థితి ముందే ఊహించిన బడా నేతలు టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలోకి జంప్ అయిపోవడం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రులుగా పనిచేసిన కొనతల రామకృష్ణ ప్రస్తుతం జనసేన అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే బొత్స సత్యనారాయణ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక పేడాడ రమణి కుమారి వైసీపీ విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సభలకు కార్యకర్తలు లేక ప్రజలను తరలించాల్సి వస్తుందని నాయకులు మదన పడుతున్నారు. రాష్ట్రంలో ఈ పార్టీ ప్రస్తుతం మునిగిపోయిన పడవ అనే చెప్పాలి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక మార్చిలో జరిగే జీవీఎంసీ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. మరి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు షర్మిలారెడ్డి చేతికి వచ్చిన తరువాత చెప్పుకోదగ్గ పురోగతి లేదని పలువురు కామెంట్ చేస్తున్నారు. విశాఖలో కాంగ్రెస్ పార్టీకి నాయకుల కొరత ఎక్కువగానే ఉందని చెప్పాలి. విశాఖ నార్త్ ఇన్ఛార్జ్ హాసిని వర్మరాజు జిల్లా అధ్యక్షుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కవరపు రామారావు గాజువాక ఇన్ఛార్జిగా ఉన్నారు. ఒకే నాయకుడికి రెండేసి పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి గతంలో లేదని కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. జాతీయ, రాష్ట్ర నాయకులు వచ్చినప్పుడు తప్ప జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు బోసిపోయి కనిపిస్తుందని చెప్పాలి. జిల్లాకి ఎంత పెద్ద నాయకుడు వచ్చినా సరే ఇక్కడ పట్టుమని 10 కార్లు కూడా కనిపించవు. తెలంగాణలో నివాసం ఉంటున్న షర్మిలారెడ్డి తగినంత సమయం కేటాయించకపోవడం వలనే ఏపీలో పార్టీ పుంజుకోవడం లేదన్నది కాదనలేని సత్యం. కాంగ్రెస్ పార్టీ అంటే ఒకప్పుడు భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఛత్రాధిపత్యంగా పరిపాలించిన పార్టీ. ఇలాంటి పార్టీ రాష్ట్రంలో భూస్థాపితం అయిపోయిందా అన్నట్టుగా జీరో స్థాయికి అయితే పడిపోయింది. ఆ ఏపీ అసెంబ్లీలో అయితే ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు కాంగ్రెస్ పార్టీకి. అలాగే విశాఖపట్నం జీవీఎంసీలో చూసుకుంటే ఒక్క కార్పొరేటర్ కూడా లేరు. ఏదైనా బహిరంగ సభ పెడుతుంటే నాయకులే కాదు కదా, కార్యకర్తలు కూడా పార్టీకి కరువు అయిపోయారని చెప్పాలి. ఎక్కడ ఏ జిల్లాలో కూడా సభ్యత్వ నమోదు, ఆ జాడ దాఖలాలు అయితే లేవు. ఇంకా విశాఖపట్నం విషయానికి వస్తే నాయకుల కొరత తీవ్రంగా పీడిస్తుందని చెప్పాలి. విశాఖ ఉత్తర నియోజకవర్గం అధ్యక్షుడు హాసిని వర్మరాజు ఇప్పుడు విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే రామారావు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రామారావు విశాఖపట్నం గాజువాక నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్నారు. అంటే ఒక్క నాయకుడిగా 2 పదవులు కట్టబెల్చాల్సి వస్తుందంటే కాంగ్రెస్ పార్టీలో నాయకుల కొరత ఎంత పీడిస్తుందో అర్థమవుతుంది. ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ పిలుపు మేరకు జాతీయ ఉపాధి హామీ పథకంలోంచి మహాత్మా గాంధీ పేరు తీసేయడం పట్ల దేశవ్యాప్తంగా కొంచెం నిరసన వ్యక్తమవుతుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోనూ విశాఖపట్నం జిల్లాలో చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు కూడా నామకే వాస్తవం చాలా అంటే చాలా నామమాత్రంగా జరుగుతున్నాయి. అఖిలపక్ష ధర్నా కార్యక్రమం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుమని 10 మందికి 100 మంది కాదుగా హాజరు కాలేని పరిస్థితి నెలకొంది. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చే మార్చిలో జరిగే జీవీఎంసీ ఎన్నికలు ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, వీబీసీ టీవీ విశాఖపట్నం.